హలో ఎవ్రీవన్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాము. మీరు చేస్తున్న జాబ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? రోజు అదే రొటీన్ వర్క్ మెషిన్ లాగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు చేస్తున్న కెరియర్ మీకు సరైనదా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియోలో ముందుకు వెళ్ళండి. మీరు చేస్తున్న కెరియర్ మీకు సరైనదా కాదా అని డౌట్ వస్తే ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో మీ ముందు 2 బాల్స్ కనిపిస్తున్నాయి, 2 సెట్స్ కనిపిస్తున్నాయి. సో బ్లూ కలర్ సెట్ ఒకటి, గ్రీన్ కలర్ సెట్ ఒకటి. మీ ఇంట్యూషన్ని బేస్ చేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను డీటెయిల్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే సెట్ 1 సెలెక్ట్ చేసుకున్నారో, బ్లూ కలర్ బాల్ సెలెక్ట్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసమే. సో మీకు ఏ కార్డ్స్ వచ్చినాయో డీటెయిల్గా చెక్ చేద్దాము. సో మీకు వచ్చిన కార్డ్స్ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ ఫ్యాన్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో ఈ 5 కార్డ్స్ చూస్తే ఏంటంటే మీ కరెంట్ కెరియర్ సిచ్యువేషన్లో డిస్సాటిస్ఫాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు చేస్తున్న జాబ్ మీ హార్ట్కి కనెక్ట్ అవ్వలేదు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఒక్కొక్క కార్డు గురించి డీటెయిల్గా మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ కొంచెం హిడెన్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది. అంటే మీరు బయటికి ఓకేగా కనిపిస్తున్నా కూడా బట్ ఇన్సైడ్ మీ మైండ్లో ఒక డౌట్ అనేది నడుస్తుంది. ఇది కరెక్టేనా కాదా, లేకపోతే నేను అడ్జస్ట్ అవుతున్నాను నా ఫ్యామిలీ కోసమో నా ఫ్రెండ్స్ కోసమో, లేదు నేను చేయలేను అనుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా, ఇట్లాగా మీరు అడ్జస్ట్ అవుతున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. మీరు మీ ట్రూ ఇంట్రెస్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అన్నట్టు ఈ కార్డు చెప్తుంది. నెక్స్ట్ కార్డ్ చూసుకుంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది అనమాట. అంటే ఇది యాక్చువల్ కాలింగ్ అనమాట. అంటే పీపుల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండొచ్చు. అంటే సో మీరు సంథింగ్ మీరు చేసే జాబ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ, కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ, గైడెన్స్ రిలేటెడ్ కానీ, క్రియేటివ్ పార్ట్నర్షిప్ కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది. అంటే మీ మైండ్లో మీరు చేసే జాబ్ కంటే నేను ఇప్పుడు చెప్పిన ఫీల్డ్స్లో అయితే మీ కనెక్షన్ ఇంకా బాగుంటుంది. మీరు ఎక్కువ పీపుల్తో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటారు, మాట్లాడాలని అనుకుంటారు అని అన్నట్టు చూపిస్తుంది. అంటే పీపుల్ బేస్డ్ కనెక్షన్ ఉంటే కనుక మీ లైఫ్లో మీరు షైన్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది. కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ప్రెజెంట్ జాబ్లో లేదు అని అన్నట్టు చూపిస్తుంది సెకండ్ కార్డ్. అండ్ థర్డ్ కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అంటే ఏంటంటే మీరు ప్రెజెంట్ మీ జాబ్ని ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ మీ జాబ్లో చాలా ప్రెషర్ ఉండింది, స్ట్రెస్ ఉండింది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. మీరు ఈ ప్రెషర్ని, స్ట్రెస్ని, రెస్పాన్సిబిలిటీని మీ లైఫ్లో చాలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయలేకపోతున్నారు, మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. సో ఈ బర్డెన్ మీరు దేనికి తీసుకుంటున్నారంటే ఇది కొన్నిసార్లు ఫ్యామిలీ వల్ల కూడా తీసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో నేను ఇది చేస్తే, ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఇబ్బంది పడతారు, నేను అది సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు రిస్క్ తీసుకుంటే నా వల్ల అందరూ సఫర్ అవుతారు అని చెప్పి మీ ఎమోషన్స్ అన్ని దాచిపెట్టేసుకొని మీరు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు బర్డెన్ లాగా అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్ అనమాట. ఏంటి అంటే మీరు ఏదైతే ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మీరు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. మీ మైండ్ ఆల్రెడీ మీరు చేసే పనిలో బోర్ మోడ్లో ఉండింది, అందుకని న్యూ ఛాన్సెస్ మిస్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో కంప్లీట్గా మీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళకపోయినా పార్ట్ టైం కింద మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి, కానీ మీకున్న సిచ్యువేషన్, మీకున్న బర్డెన్, మీకున్న ప్రెషరో వాటిని కప్పేస్తున్నాయి, ఆపర్చునిటీస్ని కప్పేస్తున్నాయి. మీరు వాటిని అనాలిసిస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఫైనల్ కార్డ్ వచ్చేసి ఎంపరర్ కార్డ్ అనమాట. సో ఇక్కడ యూనివర్స్ మీకు క్లియర్గా ఏ మెసేజ్ ఇస్తుంది అని అంటే మీరు మీ కెరియర్ పట్ల కంట్రోల్ తీసుకోవాలి. మీరు కంట్రోల్ తీసుకోలేకపోతే మీ కెరియర్ పట్ల ఎవరు కంట్రోల్ తీసుకోలేరు. సో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు అని అంటే కనుక మీకు ఏది సూట్ అవుతుంది అని బెటర్గా అనాలిసిస్ చేసుకోగలరు. కాబట్టి మీరు ఏది చేయాలి అనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇందాక పైన చెప్పిన ఫీల్డ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలనుకుంటున్నారా, గ్రూప్గా వర్క్ చేయాలనుకుంటున్నారా, సో ఇట్లాగా ప్రతిదీ క్లియర్గా అనాలిసిస్ చేసుకొని లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి మీకు ఏది నచ్చిందో అది చేస్తే బెటర్ అని అన్నట్టు చూపిస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ సెట్ మీకు ఏ మెసేజ్ చూపిస్తుంది అంటే మీ కరెంట్ జాబ్లో మీకు స్టెబిలిటీ లేదు, మీ సోల్కి కనెక్షన్ లేదు. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, మీకు ఏం అవ్వాలనుంది, మీకు ఏం చేయాలనుంది అనే దాని మీద క్లియర్గా ఆలోచించుకొని కంట్రోల్ తీసుకోండి, డైరెక్షన్ మార్చుకోండి అని అన్నట్టు చెప్తుంది. అందువల్ల ఏదో జాబ్ చేస్తున్నారంటే చేస్తున్నారు, కానీ మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇది సెట్ 1 వాళ్ళకి మీనింగ్. సో ఇది సెట్ 2 వాళ్ళకి. సో ఎవరైతే గ్రీన్ కలర్ బాల్ చూస్ చేసుకున్నారో ఇది మీకు రీడింగ్ అనమాట. సో ఇందులో ఏమేమి కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ డీటెయిల్స్గా చెక్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చిన కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హై ప్రెస్టెస్ వచ్చింది. థర్డ్ కార్డ్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఫోర్త్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అనమాట. సో సెట్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటి అని అంటే మీ కెరియర్ స్ట్రాంగ్గా ఉండింది, బట్ కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది, లేదంటే క్లారిటీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది అని అనుకోవచ్చు. సో ఒక్కొక్క కార్డు గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాము.
సో ఫస్ట్ కార్డ్ ఏదైతే వచ్చిందో కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇది ఏం చెప్తుందంటే మీ కరెంట్ కెరియర్ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండింది, మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. మీ జాబ్ మీకు సెక్యూరిటీ, ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ అయితే లైక్ హై ప్రెస్టెస్ వచ్చింది. మీ ఇంట్యూషన్ మీకు ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది, ఇంకా బెటర్ ఆప్షన్ ఉండింది, నేను ఇంకా గ్రో అవ్వచ్చు అని. బట్ మీరు ఆ ఇంట్యూషన్ని లైక్ ఇగ్నోర్ చేస్తున్నారు అని అన్నట్లు చూపిస్తుంది నెక్స్ట్ కార్డ్. అండ్ ఫైనల్ లైక్ థర్డ్ కార్డ్ వచ్చేసి ఏంటి అని అంటే 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇదేం చెప్తుంది అంటే మీ మైండ్లో ఆల్రెడీ కన్ఫ్యూజన్ ఉండింది, లైక్ ప్రజెంట్ చేస్తున్న జాబ్ ఆర్ ప్రజెంట్ చేస్తున్న వర్క్ కంటిన్యూ చేయాలా లేకపోతే చేంజ్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు, కానీ ప్రాపర్గా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల లైక్ మీరు ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుంటే లైక్ ఎవరైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో లైక్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, మీరు అది చేయలేకపోతున్నారు కాబట్టి మీకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ కార్డ్ ఏంటి అని అంటే న్యూ లెర్నింగ్స్ నేర్చుకోమని, న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పే కార్డ్ అనమాట. మీ లైఫ్లో కొత్త కెరియర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండింది, మీరు ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి, లేకపోతే న్యూ పాత్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్తున్న కార్డ్ అనమాట. ప్రెజెంట్ ఎనర్జీ స్లోగా ఉన్నాయి. సో మీరు చేసిన ప్రెజెంట్ జాబ్లో జాబ్ సెక్యూరిటీ ఉండింది, నేను లేదు అనట్లేదు, కానీ మీ మైండ్ ఇంకా ఏదో చేస్తే బెటర్ ఉంటుంది, లేదంటే ఇంకా ఈ జాబ్ వదిలేసి వేరే దానికి వెళ్తే బాగుంటుంది అనే తపన పడుతుంది అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఫైనల్గా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏంటంటే మీ ట్రూ కెరియర్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి, మీ హార్ట్ని సాటిస్ఫై చేయాలి అని అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మీ ప్యాషన్ ఏది, మీకు ఏది హ్యాపీనెస్ ఉంటుంది, మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఏది ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. ప్రెసెంట్ జాబ్ డబ్బులు ఇస్తుంది కానీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ల్యాక్ అయి ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది. సో ఇవి ల్యాక్ అవి ఉండడం వల్ల మీకు హ్యాపీనెస్ లేదు మీ కరెంట్ జాబ్లో. సో హ్యాపీనెస్ లేకపోవడం వల్ల ఒక కంప్లీట్ ఫీలింగ్ అనేది రావట్లేదు, అంటే లైక్ ఇంకా చాలరా బాబు జీవితానికి ఇది అనే ఫీలింగ్ మీకు రావట్లేదు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఇది లైక్ ఫైనల్ ఏస్ ఆఫ్ కప్స్ చెప్పే కార్డ్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే మీ కెరియర్ స్టేబుల్గానే ఉండింది, బట్ మీ హార్ట్ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం సర్చ్ చేస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది. సో ఈ టైంలో మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, మీకు అది ఏం గైడ్ చేస్తే అది చెయ్యండి. ఇది చేయడం వల్ల మీకు రిస్క్ ఉండింది, రిస్క్ లేదు, ఇలాంటిది ఏది చెప్పట్లేదు, కానీ మీ ఇంట్యూషన్ని మీరు ఫాలో అవుతే మీ హార్ట్ సాటిస్ఫై అవుతుంది, మీ హార్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది. సో మీకు ఏది రెజోనేట్ అయింది అని కామెంట్ బాక్స్లో చెప్పండి, అంటే ఏ పాయింట్ రెజోనేట్ అయింది సెట్లోనని చెప్పండి. మీ కెరియర్లో హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.